రాష్ట్రంలో 27,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు టీజీ రెడ్కోతో 2 కంపెనీలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తమ విద్యుత్ పాలసీ చూసే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. యువత ఆర్థిక అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని భట్టి సూచించారు. బీఆర్ఎస్ బీజేపీ తీరుపై ఫైర్ అయిన మంత్రులు ఆ 2 పార్టీలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఎంత పీక్ విద్యుత్ డిమాండ్ ఉన్నా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాజేంద్రనగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ రూరల్ డెవలప్మెంట్ సంస్థలో తెలంగాణ రెడ్కోతో ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జీపీఆర్ఎస్ ఆర్య ప్రైవేట్ లిమిటెడ్ ఎంఓయూ చేసుకున్నారు. 5,600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా టీజీ రెడ్కోతో 27,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకున్నట్టు భట్టి చెప్పారు. 15 జిల్లాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం టీజీ రెడ్కోతో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకున్నామన్నారు. తమ నూతన విద్యుత్ పాలసీ చూసే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు బట్టి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చాలా మంది ఇక్కడ కొత్త ప్రాజెక్టులు పెట్టడానికి ముందుకు వస్తా ఉన్నారు. సన్ పెట్రో సంబంధించినటువంటి కంపెనీ 3,400 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం 20,000 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ఒక ఎంఓ చేయడం జరిగింది. అట్లాగే మెగా కంపెనీ వారు కూడా 1,500 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ 7,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో ఇంకొక ప్రాజెక్ట్ పెట్టడానికి కూడా ఎంఓ చేయడం జరిగింది. నిరుద్యోగ యువతకు బ్యాంకర్లు అండగా ఉండాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లోన్లు ఇచ్చి యువత ఆర్థిక అభివృద్ధికి సహకరించాలన్నారు. రాజీవ్ యువ వికాసం నిధుల సమీకరణపై హైదరాబాద్ ప్రజాభవన్లో బ్యాంకర్లతో సమావేశమయ్యారు బట్టి. ప్రభుత్వం సేవా రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని, సంపద సృష్టికి ప్రయత్నిస్తోందని చెప్పారు. This is a scheme where we are trying to change the entire lives of our unemployed youth of the state. Their standard of living going to be changed with this scheme. This is a game changer for them, unlike any other schemes. So my chief minister, my cabinet, my entire state administrative mechanism is behind this Rajiv Yuva Vikasam scheme. ఒడిశాలో నైనీ గనిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఒడిశా రాష్ట్రంలో నైనీ గని ప్రారంభంతో సింగరేణి తన విశ్వవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టిందని అన్నారు బట్టి. ఇది సింగరేణి సంస్థకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆనందకరమైన సందర్భమన్నారు. ప్రభుత్వం చూపిన ప్రత్యేక చొరవ వల్లే ఏడాదిలోనే దీనిని ప్రారంభించుకోవడం ప్రజాప్రభుత్వానికి సింగరేణి అభివృద్ధిపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని చెప్పారు. ఒడిశాలో ప్రారంభించిన నైనీ బొగ్గు బ్లాక్ సింగరేణి విస్తరణలో ఒక తొలి అడుగ్గా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వాన్ని గద్దెదింపుదామని బీఆర్ఎస్ మొదటి నుంచి అంటుందన్నారు శ్రీధర్ బాబు. చిట్చాట్లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరించడం బీఆర్ఎస్ కు అలవాటేనని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే మనీ లాండరింగ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారని చెప్పారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో తప్పుడు పోస్టులను నమ్మి కేంద్ర మంత్రులే పోస్టులు పెట్టారని అన్నారు. హెచ్సియు భూముల్లో ఏనుగులు ఉన్నాయో లేవో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు శ్రీధర్ బాబు. వడగండ్ల వానతో భారీగా వరి పంట రాలిపోయి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతులు తండాలో వర్షాలకు నష్టపోయిన పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర తెలంగాణలో వడగండ్ల వాన వల్ల వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. గౌరవెల్లి నీళ్లు వచ్చినట్లయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు మంత్రి పొన్నం. వడగండ్ల వాన వల్ల వరి పంటకు నష్టం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి ప్రభుత్వం ఆదేశం మేరకు వ్యవసాయ అధికారులు వచ్చి దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ చేయడం జరిగింది. అకాల వర్షం వల్ల జరిగిన నష్టం దీన్ని ఎవరు కూడా కూర్చోలేకపోయినా ప్రభుత్వం తరఫున ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. నిజామాబాద్ భీమ్గల్లో చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టేజ్ పైనే మంత్రి జూపల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. తులం బంగారం ఏదని స్టేజ్ పైనే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. మీరు 10 ఏళ్లలో ఇవ్వనివి చాలా ఉన్నాయంటూ జూపల్లి కౌంటర్ ఇచ్చారు. 3 ఎకరాల భూమి ఇచ్చారా, నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. అయితే నేతలు స్టేజ్ పై గొడవ పడుతుండగా కింద కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. భూ సమస్యలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి చట్టం పనిచేస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేటి నుంచి పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక ఫార్మాట్లో దరఖాస్తు మధుర్ మండలంలో ప్రారంభించనున్నట్లు పొంగులేటి చెప్పారు. చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు రేపటి నుంచి కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులకు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సూచించారు. వ్యక్తిగత కేటగిరీల్లో 1172 నామినేషన్స్ వచ్చాయి. ఈ నెల 21 నుంచి స్క్రీనింగ్ చేయనున్నారు జ్యూరీ సభ్యులు.